చంద్రబాబు నాయుడు సార్కి నారా చంద్రబాబు సార్కి చంద్రబాబు నాయుడు సార్కి మీ దగ్గర రిజల్ట్స్ రావాలి, పిల్లలు మాట్లాడాలి, పిల్లలు వచ్చేటువంటి మార్కులతోటి నేనేం 100 మార్కులు రమ్మని చెప్పడం లేదు. నేను 35 మార్కులు కూడా తెచ్చుకోలేకపోతే ఎలా? ఇది నాదా లోపం. 3 రోజుల నుంచి మీకు తిప్పిస్తున్నాను అంటే చెప్తున్నాను, టీచర్లు చెప్తున్నారు. ఎవరికి లోపం? ఎక్కడ లోపం? డబ్బులు పడినాయా లేదా అని వెరిఫై చేయించుకున్నట్టు లేదా पेरेंट्स చెప్తారా లేదా वो उनके ऊपर आता नहीं, इसके ऊपर आया तो ना पूरे बच्चा के ऊपर ये आता है सर. इन्हें क्या करता सर? लास्ट एग्जाम आया था, क्या ये कितना करेगा, क्या फायदा? हमें जान दिया छोड़ा मारने वाला बड़े को ना किसे नुकसान हो? साथ क्या नुकसान है? आपा माँ को नुकसान, हमारे बच्चा को नुकसान, आने वाली जनरेशन को नुकसान हो. यहाँ सारा को इतने क्लास देखो तो इतना नीट से रखो या एंटीना से देखो बाथरूम से जस्ट हमें क्या ये वाले क्या मसले है? बच्चा ये आगो इनकामा अलग कपड़े ये इनकामा अलग सब कुछ अलग अलग कर दे. यहाँ फ्री नहीं है, जहाँ तेरे पास पैसे नहीं सारो इसमें तो 1 रुपया लेती है, पैसा पड़ा नहीं सारो. చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా? 28 మంది పాఠశాలలో మన పిల్లలు పడలేదు. ఒక కుటుంబంలో 4 ఉంటే 4కి పడలేదు, 2 ఉంటే 2కి పడలేదు. ఒకరికి రాకపోయినా రాలేదని బాధే కదా. మీకు ఏం చేయాలనేది మనం ప్రేయర్లో మాట్లాడుకున్నాం. మీకు జరగాల్సినటువంటిది ఏదైనా మా వైపు నుంచి చేయాల్సింటే. అందరికీ నమస్కారము, మీడియా మిత్రులకి నమస్కారం, అస్సలాం అలైకుం. ఈరోజు కడప నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో మన ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్కి హాజరు కావడము చాలా ఆనందంగా ఉంది. ఈ పేరెంట్స్ మీటింగ్లో మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అమానుల్లా షేక్ మరియు నేను కలిసి ఇక్కడ పర్యవేక్షించినాము. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే టీచర్లకి మరియు మన తల్లిదండ్రులకు మధ్య జరిగే ఇది మీటింగ్. ఇది ఏమైనా సమస్యలు ఉన్నా, లోటుపాటులు ఉన్నా ఇక్కడ చర్చించుకొని పిల్లలతో ఆహ్లాదకరంగా ఏమైనా వాళ్ళకు సమస్యలు ఉండడానికి, అలాగే వాళ్ళకు కావాల్సిన ఏమైనా సదుపాయాలు కానీ, అలాగే వాళ్ళకు కావాల్సిన ఏమైనా పరికరాలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ తీర్చడానికి మేము ఇక్కడ వచ్చినాము. మాకు మనకి గెస్టుగా పిలిచిన మన ఇక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయుడు ఆగేపాటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది, ఇది 2వసారి ఇది. ఈ సంవత్సరంలో కూడా ఎంతో మన రాష్ట్రము అట్టడుగున్నా కూడా తల్లికి వందనం ప్రతి ఇంట్లో అందరికీ పడేలా చూసినారు. ప్రతి ఒక్కొక్క ఇంట్లో కొందరికైతే 4కి, కొందరికి 3కి అయితే తల్లికి వందనము పడినది. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఇలాంటి ఉత్తమమైన ఈ పథకము చాలా పేదవాళ్ళకి సహాయ సహకారం అందిస్తుందని, అలాగే ఆయన సంకల్పం ఏమిటంటే పేదరికానికి విద్య అడ్డు రాకూడదు, ప్రతి ఒక్కరూ ఉన్నత చదివి దేశానికి, రాష్ట్రానికి, మన కడప నగరానికి మంచి పేరు తీసుకురావాలని మరొక్కసారి మా పిల్లల తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి తల్లికి వందనము అందిన వారికి ప్రతి ఒక్కరికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పేరెంట్స్ మీటింగ్కి మంచి చక్కగా నిర్వహించిన మన ఆగేపాటి శ్రీనివాసరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు, అలాగే మన ఉపాధ్యాయులు అందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.